నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. పోలియో రహిత రాష్ట్రమే ప్రభుత్వ లక్ష్యం. జాతీయ పోలియో దినోత్సవం సందర్భంగా తిరుపతి ఎంఆర్పల్లిలోని అర్బన్ హెల్త్ సెంటర్లో చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. మీకోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి. డిసెంబర్ 22న సోమవారం తిరుపతి జిల్లా కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోండి. ప్రజలకు తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర విజ్ఞప్తి. శ్రీవారి భక్తుల భద్రతకు టీటీడీ పెద్దపీట. పోలీసు శాఖకు 20 బ్రీత్ అనలైజర్లు అందజేసిన టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్. పోలియో రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం. చిత్తూరు మున్సిపల్ కార్యాలయంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. ఇక వార్తల్లోని వివరాలు. మీకోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆదివారం ఓ ప్రకటనలో తెలియజేశారు. అర్జీదారులు దాఖలు చేసిన తమ అర్జీలు ఇప్పటికీ పరిష్కారం కాకపోయినా లేదా తమ ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికైనా 1100 నంబర్కు కాల్ చేయవచ్చన్నారు. అర్జీదారులు వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవడానికి meekosom.ap.gov.in వెబ్సైట్లో వారి అర్జీలు నమోదు చేసుకోవచ్చన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలకు పరిష్కారం పొందాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర విజ్ఞప్తి చేశారు. కాగా ఈ నెల డిసెంబర్ 22వ తేదీన సోమవారం తిరుపతి జిల్లా కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక PGRS కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలియజేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని కలెక్టరేట్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొంటారని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో తమ వివరాలతో పాటు వారి సమస్యలకు సంబంధించిన అర్జీలను అందజేయాలన్నారు. అర్జీదారులు గతంలో ఇచ్చిన అర్జీలకు సంబంధించిన స్లిప్పులను తీసుకురావాలని సూచించారు. సమస్య పరిష్కారమైనప్పుడు ఫోన్కు మెసేజ్ వస్తుందని, అర్జీదారులు వారి ఫోన్ను చెక్ చేసుకోవాలన్నారు. నోటీసులు, ఎండోర్స్మెంట్లను వాట్సాప్లో పంపిస్తున్నామని, ఎండోర్స్మెంట్ బై రిజిస్టర్డ్ పోస్ట్ మీరు ఇస్తున్న అడ్రస్కు పంపిస్తామన్నారు. అర్జీ ఇచ్చేటప్పుడు దానిని కరెక్ట్గా పూరించాలన్నారు. రిపీటెడ్ అర్జీదారులు పాత రసీదును తీసుకురావాలని తెలిపారు. జిల్లా ప్రజలు PGRS కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తుల భద్రతా చర్యల్లో భాగంగా జిల్లా పోలీసు యంత్రాంగానికి 60 బ్రెత్ అనలైజర్లు అందించినట్లు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ చెప్పారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో ఆదివారం ఉదయం ఈవో కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు, అలాగే టీటీడీ CVSO మురళీకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ ఘాట్ రోడ్లలో రోడ్డు ప్రమాదాల నివారణ, వాహనాల భద్రతకు టీటీడీ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా సుమారు 8 లక్షల రూపాయల విలువైన 20 బ్రెత్ అనలైజర్లు జిల్లా ఎస్పీకి అందించినట్లు చెప్పారు. అదేవిధంగా భక్తుల భద్రతకు టీటీడీ అత్యంత ప్రాధాన్యతనిస్తోందన్నారు. ఇందుకోసం పోలీసు శాఖకు అత్యాధునిక పరికరాలు అందించేందుకు సిద్ధమని తెలిపారు. అనంతరం జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఈ బ్రెత్ అనలైజర్ల పనితీరును ఈవోకు వివరించారు. మొత్తం 20 పరికరాల్లో చెరో 4 తిరుమల మరియు అలిపిరిలలో, 12 తిరుపతిలో పోలీసు శాఖ వినియోగిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుపతి, తిరుమలకు చెందిన పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లాలో ట్రాఫిక్ మేనేజ్మెంట్ మరియు ట్రాఫిక్ కంట్రోల్లో భాగంగా టీటీడీ వారి ఆధ్వర్యంలో ఈవో గారు మరియు CVSO గారు, తర్వాత మేము అంతా కలిసి ఏమేం కావాలని చర్చించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు 20 బ్రెత్ అనలైజర్లు టీటీడీ ఈవో గారు మాకు ఇవ్వడం జరిగింది. తద్వారా ఈ జిల్లాలో ఎక్కువగా యాక్సిడెంట్స్ జరుగుతున్న తరుణంలో ఎస్పెషలీ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా ఉపయోగించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ మీడియా ద్వారా అందరికీ కూడా ఒక్కటే తెలియజేస్తున్నాం, అందరూ కూడా రోడ్ ట్రాఫిక్ నియమాలు పాటించాలి, హెల్మెట్ ధరించాలి, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు. ఇది ఒక విధంగా మీ అందరికీ ఎడ్యుకేట్ చేస్తూనే ఎవరైతే వీటిని ఒబే చేయరో, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తారో వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇటీవల కాలంలో కూడా చాలా వెహికల్స్ని సీజ్ చేసి కోర్టుకు పెట్టడం జరుగుతుంది, అరెస్ట్ కూడా చేయడం జరుగుతుంది. తప్పకుండా తిరుపతి జిల్లాలో అందరి సహకారంతో రోడ్డు ప్రమాదాలు నివారించడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇందులో మాకు సహకారం అందించిన టీటీడీ అన్ని విభాగాలకు, ముఖ్యంగా చైర్మన్ గారికి, ఈవో గారికి, అడిషనల్ ఈవో గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. తిరుపతి జిల్లాలో హెల్మెట్ అనేది ఖచ్చితంగా ధరించాలని ఈ ప్రయత్నంలో అందరూ కూడా సహకరించాలి. ఎక్కువ మంది భక్తులు వస్తున్నారు, తర్వాత ఇక్కడ ఉన్న వారు ఎక్కువగా 2 వీలర్స్ వాడుతున్నారు, ఈ ప్రమాదాల్లోనే ఎక్కువగా చనిపోతున్నారు. కాబట్టి వారి అందరినీ రక్షించాలని, ఎటువంటి ప్రమాదాలు జరగకూడదనే ఒక ముఖ్య ఉద్దేశంతో
నో హెల్మెట్ నో పెట్రోల్ అనే ఒక ప్రయత్నం జరుగుతోంది. ఇందులో అందరూ సహకరించాలి. భక్తుల భద్రత, మీ భద్రతే పోలీసు యొక్క ప్రధాన ఉద్దేశం. సో అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి పరిసరాల్లో భక్తుల యొక్క భద్రతకి పెద్దపీట వేస్తూ తిరుపతి పోలీస్ వ్యవస్థకి సమన్వయం చేసుకునే విధంగా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ అనేటటువంటి దాని మీద నిరోధించే విధంగా, యాక్సిడెంట్స్ని ప్రివెన్షన్ చేసే విధంగా తిరుపతి జిల్లా ఎస్పీ గారైనటువంటి సుబ్బారాయుడు గారి విజ్ఞప్తి మేరకు టీటీడీ కూడా స్పందించి గౌరవనీయులు ఈఓ గారు ఒక 20 బ్రెత్ అనలైజర్స్ని మొదటి విడతగా ఇవ్వడం జరిగింది. అలాగే భక్తుల భద్రతకి సంబంధించి, తిరుపతి యొక్క ప్రజల భద్రతకి సంబంధించి ప్రత్యేకంగా తీసుకునేటటువంటి చర్యలు ఏమున్నా, ఎస్పెషల్లీ సెక్యూరిటీకి సంబంధించి ఉన్నటువంటి చర్యలన్నింటిలో కూడా టీటీడీ సహాయ సహకారాలు అందించే విధంగా తప్పకుండా చర్యలు తీసుకుంటుందని తెలియజేస్తూ, తిరుమలకి వచ్చేటటువంటి భక్తులందరికీ కూడా ఇక్కడ ఉండేటటువంటి నియమాలన్నింటిని కూడా పాటించాలని, అలాగే జిల్లా పోలీస్ యంత్రాంగంతో టీటీడీకి సంబంధించినటువంటి నియమాలన్నింటిని కూడా పాటిస్తూ ఉండాలనేటటువంటిది మరొకసారి విజ్ఞప్తి చేయడం జరుగుతోంది. ఈ సందర్భంగా భక్తుల యొక్క భద్రతకి పెద్దపీట వేస్తూ ఈ డెసిషన్ తీసుకొని తిరుపతి పోలీస్ వ్యవస్థతో సమన్వయం చేసుకునే విధంగా తగినటువంటి సూచనలు ఇచ్చి దానికి అనుగుణంగా చర్యలు తీసుకునే విధంగా చేసినటువంటి మన గౌరవ చైర్మన్ గారు, అలాగే గౌరవ ఈఓ గారు, అలాగే అడిషనల్ ఈఓ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్తే. ఓం నమో వెంకటేశ్వర. పోలియో రహిత రాష్ట్రమే ప్రభుత్వ లక్ష్యమని తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు అన్నారు. జాతీయ పోలియో దినోత్సవం సందర్భంగా ఆదివారం ఉదయం తిరుపతి ఎంఆర్పల్లి అర్బన్ హెల్త్ సెంటర్లో పోలియో చుక్కలను పిల్లలకు వేసి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు కార్యక్రమాన్ని ప్రారంభించారు. పోలియో చుక్కలు ప్రతి తల్లిదండ్రి తప్పనిసరిగా తమ చిన్నారులకు వేయించాలని ఎమ్మెల్యే కోరారు. పోలియో చుక్కలు వేయించకపోతే భవిష్యత్తులో పోలియో వ్యాధి కారణంగా వైకల్యాన్ని పిల్లలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి తలెత్తుతుందని హెచ్చరించారు. పోలియో రహిత రాష్ట్రంగా నిలిపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువ నాయకులు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లు కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. ప్రభుత్వ సంకల్పానికి ప్రజలు తోడ్పాటును అందిస్తే పోలియో రహిత సమాజం సాకారమవుతుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, శాప్ చైర్మన్ రవినాయుడు, డిప్యూటీ మేయర్ ఆర్సై మునికృష్ణ, తిరుపతి తాతయ్యగుంట గంగమ్మగుడి చైర్మన్ మహేష్ యాదవ్, వన్నెకుల క్షేత్రయ కార్పొరేషన్ డైరెక్టర్ బాలసుబ్రహ్మణ్యం అయ్యంగార్, టీడీపీ సీనియర్ నాయకులు కందాటి సురేష్, టీడీపీ నగరాధ్యక్షులు చిన్నబాబు, జేడబ్ల్యూ విజయకుమార్, తేజస్వి బాబు, జనసేన నగరాధ్యక్షులు రాజారెడ్డి, నాగార్జునరావు, ఊసా మాధవరావు, డిఎం&హెచ్ఓ బాలకృష్ణ నాయక్, ఇమ్యునైజేషన్ స్పెషల్ ఆఫీసర్ రామనాథరావు, ఇమ్యునైజేషన్ అధికారిని శాంతకుమారి, జిల్లా మలేరియా అధికారి రూప్ కుమార్, హెల్త్ ఆఫీసర్ యువ అన్వేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు పల్స్ పోలియో కార్యక్రమం దేశవ్యాప్తంగా జరుగుతోంది. అందులో భాగంగా మన రాష్ట్ర ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఈ పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి నియోజకవర్గ పరిధిలో, ప్రతి గ్రామంలో, ప్రతి ఇంట్లో పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరాల వయసు వరకు ఈ పల్స్ పోలియో చుక్కలు ప్రతి ఒక్క పిల్లవాడు వేసుకోవాలి. ఈ పల్స్ పోలియో చుక్కలు వేసుకుంటే ఎటువంటి జబ్బులు రావు. ఒకవేళ మర్చిపోయి శ్రద్ధ వహించకపోతే ఇది శాశ్వతంగా వికలాంగులు అయ్యే అవకాశాలు ఉన్నాయి భవిష్యత్తులో. కాబట్టి ఖచ్చితంగా తల్లిదండ్రులు గుర్తించి పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరాల లోపల ప్రతి సంవత్సరం కూడా 2 పోలియో చుక్కలు వేపించుకుంటే ఆ పిల్ల భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉంటుంది, ప్రయోజకులు అవుతారు. ఎటువంటి వ్యాధులు రావు, దీర్ఘకాలిక వ్యాధులు రావు. వీటికి ఈ పల్స్ పోలియో చుక్కలు అనేది చాలా ముఖ్యం. ఇది 2 చుక్కలు మాత్రం వేపిస్తే చాలు. శ్రమ అనుకోకుండా వచ్చి పిల్లలను తీసుకొచ్చి ఇక్కడ పల్స్ పోలియోను వేపించుకోండి. ఒకవేళ మీకు అవకాశం లేకుండా మీ ఇండ్ల దగ్గర కూడా వస్తారు. ఇది పల్స్ పోలియో చుక్కలు 2 చుక్కలు వేసుకునే బాధ్యత తీసుకోవాలనేసి కూడా కోరుకుంటున్నాను. జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం సందర్భంగా ఈరోజు తిరుపతి ఎంఆర్పల్లిలో హెల్త్ సెంటర్లో ఎమ్మెల్యే గారు, మేమందరూ కూడా కలిసి, ఎన్డీఏ కుటుంబం అందరూ కూడా కలిసి పిల్లలకి 5 సంవత్సరాల లోపల ఉన్న బిడ్డలందరూ కూడా పోలియో డ్రాప్స్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలందరినీ కోరుకునేది ఒకటే, 5 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి పిల్లవాడిని కూడా ఈ రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న ఈ కార్యక్రమం, జాతీయ స్థాయిలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో అందరూ కూడా బిడ్డలను తీసుకొచ్చి పోలియో డ్రాప్స్ వేసి వాళ్ళ ఆరోగ్యవంతులుగా ఉండే విధంగా మీరు చూశారు. చాలామంది పోలియో డ్రాప్స్ వేయకుండా ఏ విధంగా ఇబ్బంది పడి అవిటి వాళ్ళ ఈ చాలా బిడ్డలందరూ కూడా మన కళ్ళ ముందు చూస్తాము. అలాంటి పరిస్థితి రాకుండా వాళ్ళందరూ ఆరోగ్యవంతులుగా ఉండేదానికి
ప్రభుత్వం తీసుకున్న ఈ కార్యక్రమంలో బాలాగారు. బిడ్డలందరికీ కూడా పోలియో సో డ్రాప్స్ ఈరోజు ఈ కార్యక్రమంలో భోజనాలు నేడు పోలియో రహిత సమాజం కోసం పిల్లలకి పోలియో చుక్కలేసే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అట్టహాసంగా ప్రారంభించడం జరిగింది. మొదటి నుంచి పోలియో అనేది ఒకప్పుడు ఒక పెద్ద మహమ్మారిగా ఉండేది. పోలియోపై యుద్ధం అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలో ఏ పిల్లవాడు కూడా పోలియో బారిన పడకూడదని చెప్పి ఆ రోజు సంవత్సరానికి 2 సార్లు అని చెప్పి ఒక కార్యక్రమం తీసుకోవడం, ఆ రోజు ప్రపంచ వరల్డ్ బ్యాంకు దాంతోపాటు ఎన్జిఓస్ కూడా ముందుకు రావడం, దానిలో భాగంగానే ఆ రోజు తీసుకున్న కార్యక్రమంలో ఈరోజు దాదాపు 100కి 99% పోలియో నివారణ జరిగింది. దాన్ని కొనసాగింపుగా ఈరోజు 21న రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి అన్ని మెడికల్ సెంటర్స్లో అదేవిధంగా హాస్పిటల్స్లో ఈ పోలియో వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దానిలో భాగంగానే తిరుపతిలో ఈరోజు డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా పోలియో నివారణ చర్యల్లో భాగంగా పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం. ఏ పిల్లవాడు కూడా ఇంక ఒక్కరు కూడా ఈ రాష్ట్రంలో పోలియో బారిన పడకూడదని ఈ రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. తదకు అనుగుణంగా కూడా విస్తృతంగా ప్రచారం చేశాం. ప్రచారం చేయడంలోనే పెద్ద స్థాయిలో ఈరోజు చూసే పిల్లలు కూడా స్వచ్ఛందంగా తల్లిదండ్రులు వాళ్ళే వచ్చి ఈరోజు వేసుకునే కార్యక్రమం బాగా ఆర్గనైజ్ చేస్తున్నారు మెడికల్ డిపార్ట్మెంట్, వారికి కూడా అభినందనలు తెలియజేసుకున్నాం. రేణిగుంటలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని అందరి సహకారంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులు విజయవంతం చేశారు. మండల కేంద్రమైన రేణిగుంటలో డీఎస్పీ శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ రేణిగుంట క్లస్టర్ ఇన్ఛార్జ్ పుష్పనాథన్ పిల్లలకు పోలియో చుక్కలు వేసి ప్రారంభించారు. రేణిగుంట మండలంలోని 19 పంచాయతీల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ముఖ్య వైద్యాధికారి డాక్టర్ చక్రపాణి పర్యవేక్షణలో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్ పుష్పనాథన్, డాక్టర్ చక్రపాణి, పంచాయతీ కార్యాలయంలో డీఎస్పీ శ్రీనివాసరావు పోలియో కార్యక్రమాలను ప్రారంభించారు. పంచాయతీ కార్యాలయంలో రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు, సర్పంచ్ నగేష్, ఆశా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు జూలియన్ రాజులు చిన్నపిల్లలకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా పుష్పనాథన్ మాట్లాడుతూ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఆరోగ్య వైద్య సిబ్బంది చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. బస్టాండ్ ప్రాంతాల్లో బస్సుల్లో ప్రయాణిస్తున్న చిన్నారులను గుర్తించి తల్లిదండ్రులు పోలియో చుక్కలు వేయించడంలో విశేష కృషి చేశారన్నారు. డాక్టర్ చక్రపాణి మాట్లాడుతూ అందరి సహకారంతో రేణిగుంట మండలంలో 40 పోలియో కేంద్రాలను ఏర్పాటు చేసి విజయవంతంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తున్నట్లు తెలిపారు. సాయంత్రం 5 గంటల వరకు కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. అందుబాటులో లేని పిల్లలకు సోమ, మంగళవారాల్లో పోలియో చుక్కలు వేయనున్నట్లు తెలిపారు. తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధికారి ప్రభురావు, తెలుగుదేశం పార్టీ మైనారిటీ నాయకులు నవాబు, సుబ్రహ్మణ్యం, ఆశా వర్కర్లు, ఆశా స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు, ప్రజాప్రతినిధులు, ఆరోగ్య వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం చాలా విజయవంతంగా జరుగుతుంది. మన మండలంలో పిల్లలందరూ కూడా చాలా మంది విపరీతంగా వచ్చి పోలియో చుక్కలు వేయించుకుంటున్నారు. నిన్న మొన్న కూడా విపరీతమైన పబ్లిసిటీ ఇవ్వడం జరిగింది. మండలం మొత్తం అంతా కూడా రేణిగుంట మండలము, తారక రామనగర్ అంతా కూడా మేము మైకింగ్ ద్వారా మొత్తం అంతా టామ్ వేసి అందరికీ కూడా పబ్లిసిటీ ఇవ్వడం జరిగింది. పొద్దున్న 6 గంటల నుంచే స్టార్ట్ అయింది. బూత్ లెవెల్లో ఈరోజు యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ప్రజలందరూ కూడా అక్కడికి వచ్చి పిల్లల్ని తీసుకొచ్చి పిల్లలకి అందరికీ పోలియో చుక్కలు వేపిస్తున్నారు. ఈరోజు సాయంకాలం 5 వరకు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన మండలంలో సుమారుగా 8,000 నుంచి 8,500 మంది పిల్లలు ఉన్నారు. 5 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలు అందరూ కూడా ఎక్కడెక్కడైతే బూతులు ఏర్పాటు చేశామో అక్కడ అందరూ కూడా వెళ్ళి పోలియో చుక్కలు పిల్లలకు వేయించాల్సిందిగా కోరుచున్నాను. ఎవరికైనా ఏదైనా ఇబ్బందులు ఉంటే పిహెచ్సికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకి వచ్చి మమ్మల్ని సంప్రదించవలసిందిగా కోరుచున్నాను. ఈరోజు పల్స్ పోలియో కార్యక్రమంలో ఈ మెడికల్ క్యాంప్ వారు ఉద్యోగస్తులు ఒక ఉద్యోగిగా కాకుండా ఆ చిన్నపిల్లల తల్లులలాగా బస్టాండ్లో కానీ మేము స్వచ్ఛందంగా 1 అవర్ బస్టాండ్లో ఉన్నాము. ఆ స్టాఫ్ బస్సులో ఉన్న తల్లిదండ్రులను పిలుచుకుని వచ్చి ఆ చిన్న బిడ్డలకు పోలియో డ్రాప్ చేస్తూ ఉంటే నిజంగా ఆడ వాళ్ళ తల్లి ప్రేమ ఎటువంటిదో అర్థమవుతూ ఉంది. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ఆడవాళ్ళు పరిగెత్తపోయే స్టాఫ్ చిన్న బిడ్డలు ఉండే వాళ్ళని తొడుకు వచ్చి చిన్నపిల్లలకు సేవ చేస్తూ ఉంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఈరోజు
ఈ స్టాఫ్ రేణిగుంట టౌన్లో చేసిన ఈ పల్స్ పోలియో ప్రోగ్రాంలకు వాళ్ళు సేవ ఉన్నతమైన సేవలు. ఆ సేవకు గుర్తించి మన డాక్టర్ గారికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అయ్యప్ప మాల ధరించిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి శబరిమల చేరుకున్నారు. అయ్యప్ప మాల దీక్ష చేపట్టిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కేరళ రాష్ట్రంలోని శబరిమల చేరుకున్నారు. అయ్యప్ప మాల ధరించి శబరిమల చేరుకున్న ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికి అయ్యప్ప స్వామివారి దర్శన ఏర్పాట్లు నిర్వహించారు. దర్శనానంతరం ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ప్రజలందరూ సుభిక్షంగా ఉండి ఆరోగ్యంతో ఉండాలంటూ అయ్యప్ప స్వామిని దర్శించుకున్నామని తెలియజేశారు. 5 ఏళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలను వేయించాలని శ్రీకాళహస్తి పురపాలక సంఘం కమిషనర్ భవానీ ప్రసాద్ కోరారు. శ్రీకాళహస్తి పురపాలక సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభించి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ శ్రీకాళహస్తి పురపాలక సంఘం పరిధిలో 16 పల్స్ పోలియో కేంద్రాలను ఏర్పాటు చేసి పిల్లల కోసం పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తొలి రోజు పోలింగ్ కేంద్రాల్లో చుక్కలను వేయడంతో పాటు 22 నుంచి 23వ తేదీ వరకు ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలను వేయడం జరుగుతుందని చెప్పారు. దీనికోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. అలాగే 24వ తేదీన కూడా పట్టణ ప్రాంతాల్లో పోలియో చుక్కలు వేస్తారని తెలిపారు. ముఖ్యంగా మారుమూల ప్రాంతాలు, మురికివాడలు, హై రిస్క్ ప్రాంతాలు, సంచార జాతుల పిల్లలకు పోలియో చుక్కలు వేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. పోలియో చుక్కలు వేసుకోవడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవని స్పష్టం చేశారు. అందువల్ల పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలను వేయించాలని కోరారు. దేశంలో ఇప్పటికే పోలియోను దాదాపు నిర్మూలించడం జరిగిందని, అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా పోలియో చుక్కలను వేయడం జరుగుతోందని తెలిపారు. పట్టణ ప్రజలకు నమస్కారాలండి. ప్రపంచవ్యాప్తంగా ఇమ్యునేషన్ డేలో భాగంగా భారతదేశంలో ఈరోజు పోలియో చుక్కల ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా 5 ఏళ్ల లోపల పిల్లలకు పోలియో డ్రాప్స్ వేయాలి. ఈ పోలియో మహమ్మారిని తరిమి కొట్టడానికి 2 చుక్కలు ప్రతి బిడ్డకు వేయాల్సినటువంటి అవసరం ఉంది. శ్రీకాళహస్తి పురపాలక సంఘ పరిధిలో మొత్తం 16 కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో, అదేవిధంగా బస్ స్టాప్లలో కూడా ప్రయాణికులు ఎవరు కూడా మిస్ కాకుండా ఉండడానికి ఈ ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేసినటువంటి ఏర్పాట్లను మీరంతా కూడా సద్వినియోగం చేసుకొని పోలియో రహిత భారతదేశానికి సహకరించాల్సిందిగా కోరుతున్నాం. శ్రీకాళహస్తిలో సువర్ణలక్ష్మి దాంపత్య వ్రతాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీకాళహస్తిలోని శుభం ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉన్న చిలక మహాలక్ష్మి ఆలయంలో సువర్ణలక్ష్మి దాంపత్య వ్రతాన్ని సంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. 50 మంది దంపతులు వ్రత పూజల్లో పాల్గొన్నారు. భక్తులకు అన్నప్రసాదాల వితరణ నిర్వహించారు. శ్రీకాళహస్తి చెన్నై రోడ్డులో శుభం ఫంక్షన్ హాల్ ఎదురుగా వెలిసి ఉన్న చిలక మహాలక్ష్మి ఆలయంలో సువర్ణలక్ష్మి దాంపత్య వ్రతాన్ని రామదూత అవధూత శిష్య బృందం ఆధ్వర్యంలో వ్రత పూజలు చేపట్టారు. ఆలయ నిర్వాహకులు చంద్రశేఖర్ నాయుడు, సిద్ధులు నాయుడు నేతృత్వంలో కోటేశ్వరరావు, జ్యోతి దంపతుల ఆధ్వర్యంలో 50 మంది దంపతులు సువర్ణలక్ష్మి దాంపత్య వ్రత పూజల్లో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు దంపతుల చేత వ్రత పూజలు సంప్రదాయ పద్ధతిలో నిర్వహింపజేశారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదాల వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీవి కిరణ్ కుమార్, ఉన్నవ్ వాసుదేవ నాయుడు, గుడ్లూరు మోహన్ కిషోర్ నాయుడు, విజయ్ కుమార్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలోని బాబు అగ్రహారం పాఠశాల, సంత మైదానంలోని పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కేంద్రాల్లో టీడీపీ రాష్ట్ర మైనారిటీ సెల్ సభ్యులు షాకీర్ అలీ ఆధ్వర్యంలో టౌన్ బ్యాంక్ చైర్మన్ ఖాదర్ బాషా, షఫీ, అస్మద్ పాల్గొని చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా షాకీర్ అలీ మాట్లాడుతూ రాష్ట్రంలో పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు శ్రీకాళహస్తిలో పల్స్ పోలియో కేంద్రాలను ఏర్పాటు చేసి చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేస్తున్నామని తెలియజేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి ఏడాది పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. చిన్నారులకు పోలియో చుక్కలు వేయించడం ద్వారా ఎన్నో ఉపయోగాలున్నాయని చెప్పారు. చిన్నారుల ఎదుగుదలలో ఎన్నో ఇబ్బందులు ఏర్పడతాయని, తల్లిదండ్రులు ప్రత్యేకంగా శ్రద్ధ వహించాలని చెప్పారు. ఏ ఒక్క చిన్నారి అంగవైకల్యానికి గురి కాకుండా వారి బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు. డిసెంబర్ 21వ తేదీ పల్స్ పోలియో కార్యక్రమం ప్రభుత్వం 5 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలకి పల్స్ పోలియో చుక్కలు వేయడానికి ఈ డేట్ని ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు
మేము ఇక్కడ ఈరోజు పల్స్ పోలియో వేయడానికి ఇక్కడికి వచ్చాము. చిన్న పిల్లలు 5 సంవత్సరాలు ఉన్న పిల్లలకి పల్స్ పోలియో వేసుకుంటే ఫర్దర్లో ఆరోగ్య సమస్యలు రాకుండా పిల్లలు యాక్టివ్గా ఉంటారని ఒక దృక్పథంతో కొన్ని సంవత్సరాలుగా ఈ పల్స్ పోలియో కార్యక్రమం అనేది జరుగుతుంది. ఈ సూరి ప్రభుత్వం కొద్దిగా గట్టిగా మోటివేట్ చేసి ప్రతి కుటుంబంలో పిల్లవానికి పల్స్ పోలియో వేయించండి, మొబిలైజ్ చేయండి అనే ఒక ఆలోచనతో మా పార్టీ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారి సూచన మేరకు ప్రతి వారికి పల్స్ పోలియో వేయించమని వార్డులలో. దాని ప్రకారం ఈరోజు భారీగా ముస్లిం పిల్లలు కావచ్చు అందరూ కూడా వచ్చి పల్స్ పోలియో కార్యక్రమం అటెండ్ అయ్యి చుక్కలు వేసుకోవడం జరిగింది. దీనికి ఈ పల్స్ పోలియో దీనికి సహకరించినందుకు సిబ్బందికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నిత్యం జనం కోసం జనాల్లో ఉన్న వ్యక్తి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అని, ఆయన జన్మదిన వేడుకలను రాజకీయం చేయడం దారుణమని శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి అన్నారు. ఆదివారం జగన్ జన్మదిన వేడుకలను రేణిగుంటలో వైసీపీ నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఎయిర్పోర్టు సమీపంలోని అక్షయ క్షేత్రంలో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి పాల్గొని ప్రత్యేక ప్రతిభావంతుల నడుమ కేక్లు కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. పండ్లు, బిస్కెట్లు, దుప్పట్లను వారికి పంపిణీ చేశారు. అనంతరం అక్కడ నుంచి రేణిగుంట పట్టణంలోని దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలోనూ జగన్ జన్మదిన వేడుకలను నిర్వహిస్తున్నారన్నారు. ప్రతి ఇంట్లో జగన్ ఫోటోలు పెట్టుకుని దేవుడంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రేణిగుంట మాజీ జెడ్పీటీసీ సభ్యులు తిరుమలారెడ్డి, మాజీ సింగిల్ విండో చైర్మన్ సిద్ధగుంట సుధాకర్ రెడ్డి, ఎంపీపీ అత్తూరు హరి, మండల పార్టీ కన్వీనర్ రమేష్, పట్టణాధ్యక్షుడు ప్రభాకర్, ఎంపీటీసీ సభ్యులు, వార్డు మెంబర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎందుకు దేవుడైనాడు? మాడికాయలు రేట్లు ఇచ్చాడు దేవుడైనాడు, పత్తి రేట్లు ఇచ్చాడు దేవుడైనాడు. అందుకే దేవుడు అనేవాడు అందరినీ సమానంగా చూసేవాడే దేవుడు అంటాడు. కొందరు చూసేవాడు దేవుడు అంటారు. ఆల్రెడీ ప్రైవేట్ వాళ్ళకి అన్నీ ఉన్నాయి, ఇప్పుడు వాళ్ళకి మళ్ళీ సాలేదని అన్నీ వాళ్ళు అప్పగించడం ఇది మంచి పద్ధతి కాదు. చిన్న దేశమైన క్యూబా ప్రపంచానికి కరోనా టైంలో డాక్టర్లు ఇచ్చింది. కాబట్టి దయచేసి శ్రీకాళహస్తిలో ఫస్ట్ అడుగు జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే స్టార్ట్ జరిగింది. ఈ నుంచి మనం పులివెందల అదేవిధంగా రాష్ట్రంతో కూడా చేయటం జరిగింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు కూడా జనాల్లోనే ఉండే వ్యక్తి, జనం కోసం జనం కోసం జగన్. ఖచ్చితంగా ఆయన హ్యాపీ బర్త్డే 100 years ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కనీసం బర్త్డేనన్నా ఫ్రీగానే వదలండి. దీన్ని కూడా రాజకీయాలు చేసి ఏదో మన పప్పు గుంపించుకునేస్తున్నాం, మన పోలీసు మన శాఖ మన చేతులు ఉంది ఏంటంటే ఆడొచ్చు అనుకుంటే అది జనాలు చూస్తూ ఉంటారు. నిన్న కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా పీకేస్తాను ఏహేస్తాను. సార్ పవన్ కళ్యాణ్ గారు మేము పీకతామని దానికే మాకు ఏ స్థితిలో వచ్చినామో ఆలోచించి మీరే చెప్పారు. మళ్ళీ నువ్వేం పీకేది కాదు, అవి వద్దు పీకేది గీకేది ఊరు ఒకరినొకరు పీకాలన్నప్పుడు మనం 30,000 మంది మహిళల్ని తీసుకుని వస్తే నువ్వు హీరో, నువ్వు గడుస్తున్న మగడువే. అంతేగాని ఆయన చేసిన ప్రమాణాలన్నీ గాన పేదోళ్ళకి ఇచ్చినట్టు అన్నీ కానీ మీరు కానీ చేస్తే ఈజ్ అ లీడర్ నువ్వే. కానీ నువ్వు ఏదీ లేదే, ప్రశ్నిస్తానన్నావు. వాళ్ళ ఇంటికాడ ఈరోజు ఏమైపోయినావు, 15 సంవత్సరాలు ఊడికి చేస్తా అన్నావు. కాబట్టి ప్రజలు కూడా రివర్స్ అవుతా ఉన్నారు. తిరుపతి శుభమస్తు షాపింగ్ మాల్లో 2026 నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. తిరుపతి వివి మహల్ రోడ్డులో గల శుభమస్తు షాపింగ్ మాల్లో 2026 నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఆదివారం మధ్యాహ్నం నిర్వహించిన ఈ కార్యక్రమానికి సిటీ కేబుల్ కృష్ణతేజ ఛానల్ మేనేజర్ మరియు ఎస్ఆర్కే సిటీ హెచ్డి ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ తిరుత్తణి కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తిరుత్తణి కృష్ణారెడ్డి మాట్లాడుతూ శుభమస్తు షాపింగ్ మాల్ నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. శుభమస్తు షాపింగ్ మాల్కు సకల శుభాలు కలగాలని ఆకాంక్షించారు. అలాగే సిటీ కేబుల్ కృష్ణతేజ ఛానల్ బ్యూరో చీఫ్ యు రాజీవ్ శర్మ మాట్లాడుతూ వస్త్ర వ్యాపార రంగంలో దిగ్గజంగా ఉన్న శుభమస్తు షాపింగ్ మాల్ యాజమాన్యం ట్రెండీ దుస్తులను ప్రజలకు ఎప్పటికప్పుడు అందించడంతో పాటు శుభమస్తు షాపింగ్ మాల్ యాజమాన్యం వారు సామాజిక సేవా దృక్పథం కూడా కనబరుస్తూ సేవలందిస్తున్నారని తెలిపారు. శుభమస్తు షాపింగ్ మాల్ మేనేజర్ మునిశంకర్ మాట్లాడుతూ క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి పర్వదినాలను పురస్కరించుకుని మన్నికైన లేటెస్ట్ వస్త్రాలు అందుబాటులో ఉన్నాయని, అంతేకాకుండా పలు ఆఫర్లను వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అనంతరం శుభమస్తు షాపింగ్ మాల్ కస్టమర్లకు 2026 ఆంగ్ల నూతన సంవత్సర క్యాలెండర్లను పంచిపెట్టారు. ఓం నమో వెంకటేశాయ. శుభమస్తు షాపింగ్ మాల్ గారికి చాలా ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కొత్త క్యాలెండరు నా చేతుల మీద ఆవిష్కరించింది చాలా సంతోషంగా ఉంది. మరిన్ని
కార్యక్రమాలు వీళ్ళని ముందుకు ఉండి జరిపించాల్సిందిగా కోరుతున్నాను. ఈ సంక్రాంతి క్రిస్మస్ సందర్భంగా 2 కార్లు కూడా బహుమతిగా లక్కీ డ్రా ఇవ్వడం జరుగుతుంది. రోజుకు ఒక స్కూటర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరిన్ని కార్యక్రమాలు చేయాల్సిన మరి సుమస్తు షాపింగ్ మాల్ వాసు గారికి, అదేవిధంగా రవి గారికి, అదేవిధంగా మన తిరుపతి మేనేజరు మునిశంకర్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. శుభమస్తు షాపింగ్ మాల్ పేరులోనే శుభం ఉంది. ఆ శుభం ఎలా ఉందంటే మస్తుగా ఉంది, చాలా ఎక్కువగా ఉంది అని. శుభమస్తు అని పేరు పెట్టడంతోనే తిరుపతిలో ప్రారంభించిన వెంటనే వస్త్ర రంగంలో ప్రజల ఆదరాభిమానాలను చూరగొంది శుభమస్తు షాపింగ్ మాల్. సామాజిక సేవా దృక్పథంలో కూడా భాగంగా దీని యజమాని బయ్య వాసు గారు హృద్రోగులకు గుండె సంబంధించినటువంటి చికిత్స మాత్రలు, అలాగే ప్రతిసారి గంగమ్మ జాతరకు అమ్మవారికి సారె సమర్పించేందుకు పట్టణ ప్రజలకు అందుబాటులో చీరలు, అలాగే మజ్జిగ చలివేంద్రాలు ఎండాకాలంలో ఉపశమనం దిశగా సామాజిక బాధ్యతగా కూడా వారు వ్యవహరిస్తున్నారు. ఇవాళ ఆవిష్కరించినటువంటి 2026 క్యాలెండర్లో కేవలం కాలమాన పట్టికే కాకుండా రాశి ఫలాలు, శుభ సమయాలు, ఇలాగ మొత్తం కూడా ఒక చిన్న సైజు పంచాంగాన్నే ఆవిష్కరించారు శుభమస్తు షాపింగ్ మాల్ వారు. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు అనేకం చేసి ట్రెండీగా ఉండేటటువంటి వస్త్ర వ్యాపార రంగంలో ముందున్నటువంటి శుభమస్తు షాపింగ్ మాల్కు 2026 సంవత్సరం మరింత కలిసి రావాలని సిటీ కేబుల్ కృష్ణతేజ ఛానల్ తరపున మా మేనేజర్ తిరుత్తని కృష్ణారెడ్డి గారు మేమందరం రావడం జరిగింది. శుభమస్తు షాపింగ్ మాల్ యాజమాన్యానికి బయ్యా వాసు గారికి, అలాగే రవి గారికి, మేనేజర్ మునిశంకర్ గారికి, రాజేష్ గారికి, తక్కినటువంటి యాజమాన్యానికి, సిబ్బందికి మా అందరి తరపున శుభాకాంక్షలు. ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా 2026కి సంబంధించిన నూతన సంవత్సర క్యాలెండర్ని విడుదల చేయడం జరిగిందండి. ఈరోజు కృష్ణారెడ్డి గారు చీఫ్ గెస్ట్గా వచ్చేసి ఈ నూతన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇంతలా ఆదరించి సక్సెస్ చేసిన ప్రతి ఒక్క ఖాతాదారుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఖాతాదారుల కోసం సరికొత్త ఆఫర్లతో, సరికొత్త డిజైన్స్తో మీ ముందుకు తీసుకొచ్చింది శుభమస్తు స్పెషల్ కౌంటర్స్. కాబట్టి దయచేసి ఖాతాదారులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ ఆదరాభిమానాలు మున్ముందు మాకు మీద ఉండేటట్టు చేయాలని కోరుకుంటున్నాము. అలాగే మీరు కొనుగోలు పైన ప్రతి 1000 రూపాయల కొనుగోలు పైన ఒక లక్కీ డ్రా కూపన్ అనేది కారుకి సంబంధించి, బైక్కి సంబంధించి ఇవ్వడం జరుగుతుంది. ఈ 39 రోజులు ఏదైతే సంక్రాంతి వరకు మనము ఆఫర్స్ పెట్టున్నామో 39 రోజులకు ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ఎలక్ట్రికల్ బైకు, అలాగే 2 పెద్ద పండుగలు 2 కార్లు అనే స్కీమ్ నడపడం జరుగుతుంది. ఈ విజేతలకి మనము ఎవరైతే లక్కీ డిప్ ద్వారా గెలిచారో వాళ్ళందరికీ కూడా బైక్స్, కార్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క పుర ప్రజలు, అలాగే మా ఖాతాదారులు ఎవరైతే ఉన్నారో అందరూ సద్వినియోగపరచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ 2026 సంవత్సరము మా యాజమాన్యానికి, మా సిబ్బందికి, అలాగే మా ఖాతాదారులకు విజయం కలగాలని, అలాగే సకల శుభాలు కలగాలని ఆశించుతూ సెలవు తీసుకుంటున్నాను. తిరుమలలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని టీటీడీ వైద్య శాఖ అధికారులు ప్రారంభించారు. శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఏర్పాటు చేసిన పోలియో కేంద్రంలో ఆయన పలువురు చంటి పిల్లలకు పోలియో చుక్కలను వేశారు. శ్రీనివాసుడి దర్శనార్థం రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశ విదేశాల నుంచి భక్తులు వస్తున్న నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం భక్తుల తాకిడి అధికంగా ఉండే 21 ప్రదేశాలతో పాటు స్థానికులు నివసించే బాలాజీనగర్ ప్రాంతంలో మరో 4 కేంద్రాలను టీటీడీ వైద్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసింది. పల్స్ పోలియో కార్యక్రమాన్ని టీటీడీ ఈ ఏటా 3 రోజుల పాటు నిర్వహించనుంది. చంటి పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరూ పోలియో చుక్కల శిబిరాలకు వెళ్లి పోలియో చుక్కలను వేయించుకోవాలని వైద్య శాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు, పాఠశాలల వద్ద నో హెల్మెట్, నో ఎంట్రీ నోటీసులను ఏర్పాటు చేసి హెల్మెట్లపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని గాజులమండ్యం సీఐ మంజునాథ్ రెడ్డి సూచించారు. గాజులమండ్యం పోలీస్ స్టేషన్లో శనివారం సాయంత్రం విద్యాసంస్థల యాజమాన్యాలు, సిబ్బంది, పెట్రోల్ బంకుల నిర్వాహకులకు హెల్మెట్ల వినియోగంపై డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అవగాహన సమావేశం నిర్వహించారు. జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశాల మేరకు మండలంలోని అన్ని విద్యాసంస్థలకు, యాజమాన్యాలకు, సిబ్బందికి హెల్మెట్లు ధరించడం వల్ల కలిగే ఉపయోగాలను వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హెల్మెట్లు ధరిస్తే కలిగే ఉపయోగాలను విద్యార్థులకు అవగాహన కల్పించారు. వారి ద్వారా తల్లిదండ్రులు హెల్మెట్లు వాడడం తప్పనిసరి అన్నారు. నో హెల్మెట్, నో పెట్రోల్ అని తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాసరావును శాలువలతో సన్మానించి అభినందించారు. సమావేశంలో ఎస్ఐ నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు. తిరుపతి జిల్లా ఎస్పీ గారు దీని ఇనిషియేటివ్ తీసుకొని ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మిమ్మల్ని కూడా ఇక్కడికి పిలిపించడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కూడా అభినందనలు. ఎందుకంటే ఈ ప్రోగ్రాంలో మిమ్మల్ని పార్టిసిపేట్ చేస్తున్నందుకు. మీ ద్వారా మేము ఎక్స్పెక్ట్ చేసేది ఏమంటే మేము రిక్వెస్ట్ ప్లస్ ఎక్స్పెక్టేషన్స్. ఆల్మోస్ట్ ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో సుమారు ఒక 500 ఫ్యామిలీస్ డిపెండ్ అయ్యి ఆల్మోస్ట్ ఆల్ మీకు ఇంటర్లింక్ అయి ఉంటుంది.
మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఎడ్యుకేషన్లో ఎంట్రీలో ఎగ్జిట్లో మేము ఇచ్చినటువంటి ఈ బ్యానర్ నోటీస్ అండర్ సెక్షన్ 194 ఆఫ్ ఎంబీ యాక్ట్ దీని ప్రకారం ఒక నోటీస్ లాగా ఒకటి పెట్టి నో హెల్మెట్ నో ఎంట్రీ అని ఒక బోర్డు పెట్టి ఇబ్బంది ఫస్ట్ మనం అనేది హెల్మెట్ చెప్పేటప్పుడు మనం ధరించాల ఉద్దేశంతో ఆల్మోస్ట్ అందరూ కూడా ఇప్పుడు పోలీసులు కూడా ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరిస్తూ ఉంటారు, మీరు చూస్తూనే ఉన్నారు. మీరు ఫస్ట్ ధరించాలని కోరుతున్నాం. దాంతోపాటు ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అంటే పిల్లలకి అవేర్నెస్ కల్పించి వాళ్ళ పేరెంట్స్ కూడా హెల్మెట్ వేసుకొని బయట తిరగండి, దాని యొక్క హెల్మెట్ యొక్క ఇంపార్టెన్స్ని మీరు తెలియజేస్తారని సో మెనీ ఎక్స్ప్లెనేషన్స్ మా డిఎస్పీ గారు ఇచ్చారు. మీకు నేను కూడా యూట్యూబ్లో సోషల్ మీడియాలో టీవీలో చాలా చోట్ల యాక్సిడెంట్ చూస్తూనే ఉంటారు. హెల్మెట్ ఉంటే ప్రాణానికి రక్షణ కల్పిస్తుందని మా సార్ లైవ్ ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు, అటువంటి మీరు కూడా చాలా చూస్తుంటారు. కాబట్టి మేము మా రిక్వెస్ట్ ఏమంటే మీరందరూ కూడా దీన్ని ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకొని బరువుగా లేకుండా మనకి ఎందుకు ఈ పని సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇదంటే ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ రెండోది. ఈ రెండింటి కోసము మనకు ఒక సాటిస్ఫాక్షన్ అనేది లభిస్తుంది. దీని ద్వారా మనకి ఇంతమందికి అవేర్నెస్ కల్పించినాం, మన ద్వారా ఇంతమంది హెల్మెట్ అనేది ధరిస్తున్నారనే ఒక ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్. మీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో అందరూ కూడా ఎంప్లాయీస్ అందరూ కూడా ఎస్టిమేట్గా చూడండి. ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళ చిల్డ్రన్స్ యొక్క పేరెంట్స్ కూడా వాళ్ళ యొక్క జనరల్ లైవ్లీహుడ్లో 2 వీలర్లో చాలామంది జర్నీ చేస్తుంటారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క చిల్డ్రన్స్ ద్వారా తల్లిదండ్రులకి చెప్పమని చెప్పాలి. మీరు టీచర్స్ చెప్తే ఖచ్చితంగా పిల్లలు పాటిస్తారు జనరల్గా, అవునా కదా? దాని ద్వారా మీరు ఆ కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకోవాలనే ఉద్దేశంతో మిమ్మల్ని పిలిపించడం జరిగింది. అదే ఇంకా పెట్రోల్ బంక్ యాజమాన్యము మీరందరూ కూడా మ్యాక్సిమం మా నోటీస్ ఉన్నంత వరకు మీరందరూ కూడా ఖచ్చితంగా హెల్మెట్ లేని పెట్రోల్ పడట్లేదు. మేము కూడా మీకు సపోర్టివ్గా మా స్టాఫ్ని అక్కడ పెడతాం. పీక్ అవర్స్లో మార్నింగ్ ఈవినింగ్ ఖచ్చితంగా మీకు సిబ్బందితో వాగ్వాదం ఇవ్వడం చేసేవాళ్ళని కూడా మన చూస్తే వాళ్ళు ఫైన్ రాయడం ఇటువంటి చేస్తాము. మాకు ఆ వైపు నుంచి కోఆపరేషన్ ఉంటుంది. మీకు నేను రిక్వెస్ట్ చేయడం ఏమంటే మీరు కొద్దిగా అల్వేర్గా రిక్వెస్ట్ చేశాను, మీరు కొద్దిగా ఇనిషియేటివ్ తీసుకొని మీరు కొద్దిగా సేల్ పాయింట్ కూడా పెట్టగలిగితే వాటి యొక్క బ్రాండెడ్, నేను చెప్పాను కదా బ్రాండెడ్ ఆర్మీ క్యాంటీన్ ద్వారా మీకు సప్లై చేయిస్తాను. ఒక 1500 మీరు ఇనిషియల్ తీసుకుంటే ఆ కొటేషన్ మేరకు అదే అమౌంట్తో మీకు రెడీ టు గివ్. మీరు అవి సేల్ అయినప్పుడు రీసేల్ మళ్ళీ మేము కొటేషన్ పెట్టి తెచ్చిస్తాం ఆర్డర్ పెట్టి. దాంట్లో కొద్దిగా మీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు, దాన్ని కొద్దిగా ఎన్ఫోర్స్ చేసుకుంటే బాగుంటుంది నా ఉద్దేశం. థ్యాంక్ యూ. తిరుపతిలోని భారతీయ విద్యాభవన్లో స్పోర్ట్స్ డేను శాప్ చైర్మన్ శనివారం ప్రారంభించారు. రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా మారుస్తున్నామన్నారు శాప్ చైర్మన్ రవినాయుడు. ఈ సందర్భంగా శాప్ చైర్మన్ రవినాయుడు మాట్లాడుతూ క్రీడల్లో రాణిస్తున్న క్రీడాకారులకు ఉద్యోగాల్లో రిజర్వేషన్ తీసుకువచ్చామన్నారు. గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులను ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తోందన్నారు. భారతీయ విద్యాభవన్ శ్రీ వెంకటేశ్వర విద్యాలయాలో స్పోర్ట్స్ స్పెక్ట్రా 2025ను ఘనంగా నిర్వహించారు. తిరుపతి భారతీయ విద్యాభవన్ పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఆ పాఠశాల గౌరవ సంచాలకులు మరియు కోశాధికారి డాక్టర్ నడింపల్లి సత్యనారాయణరాజు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల ప్రోద్బలంతో కేఎం మున్షి భారతీయ విద్యాభవన్ను ముంబైలో స్థాపించడం జరిగిందని, భారతీయ విద్యాభవన్ సాంకేతికతను అందిపుచ్చుకుని నాణ్యమైన విద్యను అందించడమే కాక క్రీడలకు కూడా ప్రోత్సాహాన్ని అందిస్తోందని, పాఠశాలలోని విద్యార్థులు వివిధ క్రీడా పోటీల్లో పాల్గొని రాష్ట్ర జాతీయ స్థాయిలో పతకాలు పొందడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. అలాగే ముఖ్య అతిథిగా విచ్చేసిన శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, ఒత్తిడిని తగ్గించుకోవడానికి క్రీడలు దోహదపడతాయని, తద్వారా క్రమశిక్షణ అలవడుతుందని తెలిపారు. వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులు ముఖ్య అతిథి చేతుల మీదుగా పతకాలను, ప్రశంసా పత్రాలను అందుకున్నారు. తదుపరి ముఖ్య అతిథి రవినాయుడును దిశాలువలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో భారతీయ విద్యాభవన్ ప్రిన్సిపాల్ డి పద్మజ మరియు వైస్ ప్రిన్సిపల్స్, పాఠశాల కమిటీ సభ్యులు, వ్యాయామ ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. తిరుపతిలోని భారతీయ విద్యాభవన్ స్పోర్ట్స్ మీట్ ఘనంగా నిర్వహించడం జరిగింది. దాదాపు 1000 మంది పిల్లల పైన ఈ స్పోర్ట్స్ మీట్లో భాగస్వాములు అవుతున్నారు. ఈరోజు మనం చూస్తే అద్భుతంగా రాణిస్తున్నారు పిల్లలు. ఫిజికల్ యాక్టివిటీస్ కానీ, యోగా కానీ, మెడిటేషన్ కానీ, బ్యాడ్మింటన్ కానీ, హాకీ కానీ, అదేవిధంగా ఖోఖో కానీ, కబడ్డీ కానీ, టెన్నిస్ కానీ, బాస్కెట్బాల్ కానీ, ఇలా చూస్తే దాదాపు 10 డిసిప్లిన్స్లో, అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా బ్రహ్మాండంగా రాణిస్తున్నారు. ఈరోజు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి సహకారంతో ఈరోజు మన భారతీయ విద్యాభవన్ గతంలో కంటే భిన్నంగా ఈరోజు ఈ యాక్టివిటీస్ నిర్వహిస్తుంది. భారతీయ విద్యాభవన్ అనేది ఈరోజు దేశంలోనే ఒక ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థ.
బాపూజీ గాంధీ గారి సహకారంతో పెట్టిన ఈ విద్యా సంస్థలు తర్వాత తిరుపతిలో నీలం సంజీవ్ రెడ్డి గారు 1989లో ఈ స్కూల్ని ప్రారంభించడం జరిగింది. ఈరోజు తిరుపతిలోనే కాదు, ఈ జిల్లాకే ఇది తలమానికంగా ఉంది. పిల్లలు క్రమశిక్షణతో పాటు స్పోర్ట్స్ వైపు కూడా రాణించాలనే తాపత్రయం ఉంది. ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని క్రీడా ఆంధ్రప్రదేశ్గా మార్చాలని కంకణబద్ధులైనారు. దానిలో భాగంగానే ఈరోజు 3% రిజర్వేషన్ కానీ ఉద్యోగ రిజర్వేషన్తో పాటు హారిజంటల్ రిజర్వేషన్ కూడా తీసుకొని రావడం జరిగింది. దాంతోపాటు బెస్ట్ ఇన్సెంటివ్స్ కూడా ప్రకటించడం జరిగింది. ఈరోజు ఎవరైతే నేషనల్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని అకాడమీలో తీసుకొచ్చే ట్రైన్ చేసే కార్యక్రమాన్ని కూడా నెక్స్ట్ 2026లో ప్రారంభిస్తున్నాం. దాంతోపాటు ఈరోజు ఈ డిసిప్లిన్స్లో పాల్గొన్న ప్రతి క్రీడాకారుని అభినందించడంతో పాటు ఈ రాష్ట్రాన్ని క్రీడాంధ్ర ప్రదేశ్గా మార్చడంతో పాటు మేము ఇంకో రిక్వెస్ట్ కూడా చేస్తాం. ఈరోజు ప్రతి స్కూల్లో స్పోర్ట్స్ కోటా అనేది మస్ట్ అండ్ షుడ్ అమలు చేయాలి. దానికి ఏదైతే స్పోర్ట్స్లో బాగా రాణిస్తున్న పిల్లల్ని ఉచిత సీట్లు ఇవ్వాలని కూడా మేము రిక్వెస్ట్ చేస్తాం. దానికి యాజమాన్యం కూడా ఖచ్చితంగా మేము సహకరిస్తామని కూడా తెలియజేశాం. ఈరోజు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఉన్న ఈ స్కూల్ టీటీడీ సహకారంతో దినదినాభివృద్ధి చెందుతుంది. ఈరోజు దాదాపు 2500 మంది పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారు. నిరంతరం ఈరోజు స్వామివారి పాదాల చెంత ఆయన కొలుస్తూ ఆయన్ని ప్రార్థిస్తూ ఇక్కడ విద్యా వ్యవస్థ నడవడం అనేది నిజంగానే ఒక మంచి శుభపరిణామంగా తెలియజేసుకుంటాం. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శివప్రతాప్ శుక్లా తిరుమల శ్రీనివాసుని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న గవర్నర్ వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి కుటుంబ సమేతంగా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి స్వాగతం పలికి ఆలయ ఈవో పెంచల కిషోర్ దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా తీర్థప్రసాదాలు శేషవస్త్రాన్ని అందజేసి ఆలయ వేద పండితులచే ఆశీర్వచనం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ రవీంద్రబాబు, సూపరింటెండెంట్ కోదండపాణి, సిఐ శ్రీధర్ నాయుడు, కాణిపాకం ఎస్ఐ నరసింహులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. మనిషి ఆరోగ్యకర జీవనం గడపాలంటే క్రీడలు ఎంతో ముఖ్యమని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య తెలిపారు.
తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న సెక్రటరీల ఆధ్వర్యంలో 4 రోజుల పాటు తారక రామ స్టేడియంలో తిరుపతి సచివాలయం ఎంప్లాయీస్ క్రికెట్ ప్రీమియర్ లీగ్ TSECPLను నిర్వహించారు. శనివారం సాయంత్రం నిర్వహించిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో కమిషనర్ పాల్గొని విజేతలకు ట్రోఫీని అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ ఎన్ మౌర్య మాట్లాడుతూ ఉద్యోగులు విధి నిర్వహణలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారని తెలిపారు. అటువంటి సమయంలో క్రీడల్లో పాల్గొంటే మానసికోల్లాసంతో పాటు ఆరోగ్యంగా జీవించగలరని అన్నారు. మహిళలు ప్రపంచ కప్ విజేతలుగా నిలిచారని అన్నారు. మహిళల కోసం ప్రత్యేకంగా ప్రణాళిక చేసుకుని బ్యాడ్మింటన్ వంటి క్రీడలను ఇండోర్ స్టేడియంలో నిర్వహించుకోవచ్చని తెలిపారు. తిరుపతి నగరపాలక సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల కోసం రానున్న 2 నెలల్లో స్పోర్ట్స్ మారథాన్ నిర్వహించే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. శనివారం సాయంత్రం ప్లానింగ్ పెరేడ్స్ మైటీ ఇంజనీర్స్ మధ్య జరిగిన మ్యాచ్లో మైటీ ఇంజనీర్స్ విజేతలుగా నిలిచారు. ఈ కార్యక్రమంలో తుడా PO దేవి కుమారి, నగరపాలక సంస్థ రెవెన్యూ ఆఫీసర్ సేతుమాధవ్, DEలు మహేష్, రాజు, రమణ, ప్రసాద్, లలిత, నగరపాలక సంస్థ సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. బ్యాడ్మింటన్ ఆడతామంటే ఓన్లీ ఎస్పెషల్లీ ఫర్ గర్ల్స్ విల్ డూ. మేబీ ప్రాబబ్లీ ఇన్ అ మంత్ ఆర్ సో మీరు ప్లాన్ చేసుకొని వస్తే మన మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా ఉంది. ఫరల్స్ ఎనీ బ్యాడ్మింటన్ కూడా తీసుకొని గర్ల్స్ కి కూడా ఒకటి పెట్టాలి. సో విల్ డూ దట్. అండ్ ఒకటి నేనేమంటానంటే నాట్ జస్ట్ సెక్రటరీస్, ఆల్ మున్సిపల్ స్టాఫ్ ఆల్ నాట్ ఇది కాదు కానీ మ్యారథాన్ లాగా కానీ సైక్లింగ్ ఒక కాంపిటీషన్ విల్ కండక్ట్ నెక్స్ట్ 2-3 months లో ఒక కాంపిటీషన్ మ్యారథాన్ ఆర్ సైక్లింగ్ అది సేఫ్ దగ్గర కోఆర్డినేట్ చేసుకొని ఆల్ నాట్ జస్ట్ సెక్రటరీస్, ఆల్ మున్సిపల్ స్టాఫ్, బీట్ సెక్రటరీస్ ఆర్ మన PH వర్కర్స్, ఎనీబడి whoever wants to participate అదొకటి కండక్ట్ చేస్తాము. సో విన్నర్స్ మైటీ ఇంజనీర్సా, కంగ్రాచులేషన్స్. అండ్ రన్నర్ ప్లానింగ్ కంగ్రాచులేషన్స్. అండ్ మిగతా వాళ్ళు కూడా మీరు శానిటేషన్ అండ్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ ప్లానింగ్, అమ్యూనిటీస్, శానిటేషన్, ఇంకొకటి అడ్మిన్ వాళ్ళు యాక్చువల్లీ నా దగ్గరకు వచ్చి చాలా ఎంతూజియాస్టిక్ గా వస్తున్నా ఉంటున్నా. మిగతా వాళ్ళంతా నార్మల్ ఇది ఫస్ట్ టైం అంటే పెట్టడం కూడా మీరు ఇట్ ఈస్ గుడ్. We have started, it is a good initiative. అందరు పార్టిసిపెంట్స్ ఫీల్డ్ లో బయట పార్టిసిపెంట్స్ అందరికీ కూడా ఐ అప్రిషియేట్. అట్ ద సేమ్ టైం గర్ల్స్ ఎవరు పార్టిసిపేట్ చేయలేదు కదా మీటింగ్ లో. మన విమెన్ క్రికెట్ టీం వరల్డ్ కప్ తెచ్చిన ఈ ఇయర్ లో కూడా గర్ల్స్ పార్టిసిపేట్ చేసుకోకపోతే ఎట్లా? సో నెక్స్ట్ మ్యాచ్ ఇయర్ కి ఒకసారి పెట్టుకోండి బాబు, ఎవ్రీ 2 months 3 months. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణుగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. అప్పుడే పుట్టిన శిశువు నుండి 5 సంవత్సరాల వయసు ఉన్న పిల్లల వరకు తల్లిదండ్రులు తప్పనిసరిగా పోలియో చుక్కలను వేయించాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఆదివారం చిత్తూరు మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలియో వ్యాధిని నిర్మూలించడానికి ప్రతి తల్లిదండ్రులు విధిగా తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని కోరారు. జిల్లాలోని 2,21,000 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయించడమే లక్ష్యంగా 1,400 కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇవాళ ఏదైనా కారణంతో పోలియో చుక్కలు వేయించుకోని వారు కూడా రేపు ఎల్లుండి పోలియో చుక్కలను వేయించాలన్నారు. పోలియో వ్యాధిని నిర్మూలించడానికి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, మేయర్ ఆముద, డిప్యూటీ మేయర్ రాజేష్ రెడ్డి, జిల్లా వైద్యాధికారి సుధారాణి, చిత్తూరు నగరపాలక సంస్థ కమిషనర్ నరసింహప్రసాద్, హెల్త్ ఆఫీసర్ లోకేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పల్స్ పోలియో ఇమ్యునేషన్ కార్యక్రమం సందర్భంగా మన జిల్లాలో 2,21,000 పిల్లలకి పల్స్ పోలియో డోస్ ఇవ్వడం జరుగుతుంది. సుమారుగా 1,400 పైన బూత్ ఏర్పాటు చేయడం జరిగినాయి.
సో జిల్లాలో ఏఎన్ఎంస్, ఎంఎల్హెచ్పీస్ మరియు ఆశా వర్కర్స్ ద్వారా ప్రతి ఒక్క చైల్డ్ కవర్ చేయాలి. కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒక టార్గెట్ జిల్లాకి ఇవ్వడం జరిగింది. సో ఈ సందర్భంగా చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్లో ఎమ్మెల్యే గారు, చుడా చైర్మన్, మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు మరియు చైర్మన్స్, మిగతా ప్రజాప్రతినిధులు వాళ్ళు కూడా రావడం జరిగింది. సో ఈ సందర్భంగా నేను అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఆల్రెడీ మన కంట్రీలో పోలియో ఖతమైంది, ఎరాడికేట్ అయిపోయింది, కానీ ప్రికాషన్స్ అందరూ తీసుకోవాలి. సో ఈ సందర్భంగా ఇది ఒక నేషనల్ హెల్త్ మిషన్ క్రింద ఒక ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. సో ప్రతి తల్లిదండ్రి 0 to 5 సంవత్సరం వరకు ఎవరెవరు పిల్లలు ఉన్నారో ఖచ్చితంగా పల్స్ పోలియో డోస్ ఇవ్వాలి. మీరు నియరెస్ట్ విలేజ్ హెల్త్ క్లినిక్ మరియు ఆశా ఏఎన్ఎంస్ టచ్లో ఉండాలి. ఆల్రెడీ ప్రతి చోట వ్యాక్సిన్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈరోజు అందరూ బేసిక్లీ పల్స్ పోలియో డోస్ ఇవ్వాలి. ఈరోజు ఏమైనా కారణంతో మిస్ అయితే రేపు ఎల్లుండి కూడా మీరు ఈ ఫెసిలిటీ ఉపయోగం చేసుకోవచ్చు. ధన్యవాదాలు. డిహెచ్ఎం మేడం గారు అందరూ కలిసి ఒక 6-7 మంది పిల్లలకి పోలియో డ్రాప్స్ వేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రభుత్వం నిర్వహిస్తున్న సందర్భంగా దాదాపు 2,21,20,000 మంది పిల్లలకి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది అందరూ కూడా వినియోగించుకొని వారి పిల్లల్ని ఆరోగ్యంగా ఉంచాల్సిన బాధ్యత తల్లిదండ్రుల పైన ఉంది. కాబట్టి మేడం చెప్పినప్పుడు ఎక్కడైనా విలేజెస్కి ఊరుకో లేదంటే అవుట్ ఆఫ్ స్టేషన్ పోయి వచ్చిన వాళ్ళు కూడా వారి పిల్లలకి ఇంటి దగ్గరే కూడా వచ్చి మళ్ళీ వేస్తారు. దీన్ని ఎన్ని డేస్ ఉంటుంది మేడం? 3 days. సో 3 days ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చిత్తూరు నియోజకవర్గ ప్రజలు, జిల్లా ప్రజలు కూడా వినియోగించుకుంటారని తెలియజేసుకుంటున్నాం. తవణంపల్లి ఎస్ఐగా డాక్టర్ నాయక్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను కడప, కర్నూలు జిల్లాల్లో విధులు నిర్వర్తించడం జరిగిందని, బదిలీలో భాగంగా తవణంపల్లి ఎస్ఐగా బాధ్యతలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. మండలంలోని నేరాలను, శాంతి భద్రతలను కాపాడడమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. ఉన్నతాధికారుల ఉత్తర్వులను తూచా తప్పకుండా పాటిస్తూ విధి నిర్వహణ చేస్తానని తెలిపారు. నమస్కారం, నా పేరు డాక్టర్ నాయక్. నేను ఎస్ఐగా తవణంపల్లికి ఈరోజు రిపోర్ట్ చేసుకోవడం జరిగింది. నేను గతంలో కడప జిల్లా, కర్నూలు జిల్లాలో నేను విధి నిర్వహణలో అక్కడ చేయడం జరిగింది. నేను ఆ జిల్లా నుంచి ఇక్కడికి బదిలీపై వచ్చి ఈరోజు తవణంపల్లి పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ చేసుకోవడం జరిగింది. మండలంలో ఎటువంటి నేరాలు జరగకుండా, ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా వాటన్నిటిపై ఉక్కుపాదం మోపి ఎక్కడ ఎలాంటి సమస్యలు లేకుండా ప్రజలతో మమేకమై మా పై అధికారుల ఉత్తర్వులు తూచా పాటించి ఇక్కడ విధి నిర్వహణలో బాగా చేసుకుంటానని చెప్పేసి కోరుకుంటున్నాను. రేణిగుంట రోడ్డులోని కళాంజలి షోరూంలో నూతన సంవత్సర మరియు సంక్రాంతి ప్రత్యేక ఆఫర్లను వినియోగదారులకు అందిస్తున్నారు. అలరించే అందం, అధునాతన సౌందర్యం, సొగసైన సంప్రదాయ సమ్మేళన కళల వస్త్రాలను నూతన సంవత్సర మరియు సంక్రాంతి పర్వదినాలను పురస్కరించుకుని అత్యుత్తమ నాణ్యత, మన్నికతో పాటు ధరించడానికి సౌకర్యవంతంగా అతి తక్కువ ధరల్లో కనీ విని ఎరుగని ఆఫర్లతో రేణిగుంట రోడ్డులోని కళాంజలి షోరూంలో నగర ప్రజలను ఆకట్టుకుంటున్నాయి.
కంచిపట్టు, ఉప్పాడ, ఆరణి, ఇక్కత్, బనారస్, కోయంబత్తూరు, సేలం, ధర్మవరం, వెంకటగిరి, గద్వాల్, చందేరి, మహేశ్వరి, మంగళగిరి వంటి అన్ని రకాల పెళ్లిపట్టు చీరలు మరియు అన్ని రకాల ఫ్యాన్సీ చీరలు, లేడీస్ వేర్, సూట్స్, డ్రెస్ మెటీరియల్స్, కిడ్స్ వేర్ మొదలైన నూతన వెరైటీ వస్త్రాలు కొలువుదీరాయి. ఎంపిక చేసిన వస్త్రాలపై ఒకటి కొంటే ఒకటి ఉచితంతో పాటు 20%, 30%, 40%, 60% మరియు 70% వరకు 2025 జనవరి 18వ తేదీ వరకు రేణిగుంట రోడ్డులో గల కళాంజలి షోరూంలో సద్వినియోగం చేసుకోవాల్సిందిగా యాజమాన్య బృందం తెలియజేసింది. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను చిత్తూరు డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గిరింపేట 4 రోడ్ల కూడలిలో ఏర్పాటు చేసిన భారీ కేక్ను కట్ చేసి నాయకులకు, కార్యకర్తలకు పంచిపెట్టి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమంతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు శేఖర్, సురేష్, గుడిపాల మండలం, చిత్తూరుకు చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 53వ జన్మదినం సందర్భంగా గిరింపేట చౌడేశ్వరమ్మ సర్కిల్లో వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా హాజరై ఇవాళ కేక్ కట్ చేసి అన్నదానం కార్యక్రమం చేయడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యంతో ఉండి ఆయన ప్రజాసేవలో మునిగి ప్రజల్ని మంచి చేయాలని, రాబోయే రోజుల్లో ఆయన నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఆయన ముఖ్యమంత్రి కావాలని మేము ఆశిస్తూ, భగవంతుని ప్రార్థిస్తూ, చౌడేశ్వరమ్మ గారి ఆశీర్వాదాలు ఉండాలని, దుర్గమ్మ ఆశీర్వాదాలు ఉండాలని మనసారా కోరుకుంటున్నాము. ఈ సందర్భంగా తెలియజేయడం వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల నాయకులు చిత్తూరు పట్టణము, పరిసర ప్రాంతం అన్ని చోట్ల కూడా వాళ్ళకు తోచిన విధంగా అన్నదానాలు, సేవా కార్యక్రమాలు చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజుని అతి వైభవంగా జరుపుతున్నారు. అందరికీ కూడా శుభాకాంక్షలు. ముఖ్యంగా మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బర్త్డే శుభాకాంక్షలు తెలుపుతూ ఇంతతో జై జగన్. తిరుపతి రష్ ఆసుపత్రిలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను తిరుపతిలోని రష్ హాస్పిటల్లో ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సిబ్బందికి పంచిపెట్టారు. తమ అభిమాన అధినేత జగన్మోహన్ రెడ్డి మరిన్ని పుట్టినరోజు వేడుకలు దీర్ఘాయుషుతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
జగనన్న గారు ఈరోజు చరిత్ర సృష్టించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఈరోజు వైద్యం, ఆరోగ్యం, విద్యకి సంబంధించి ప్రపంచంలో ఎవరు చేయని రీతిలో జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడికి సూపర్ స్పెషాలిటీ వైద్యం అన్ని జబ్బుల్ని ఆరోగ్యం వంటి వైద్యం. అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టి ఈరోజు ఎంతోమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయంటే అది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మానస పుత్రిక ఆ రోజు ఫీజు రీయింబర్స్మెంట్ అనేది. దాన్ని ఈరోజు నాడు నేడు ద్వారా ప్రతి స్కూల్కి, ప్రతి హాస్పిటల్కి తీసుకునే ఘనత జగన్మోహన్ రెడ్డి. నవరత్నాలు కాకుండా బడుగు బలహీన వర్గాలు ప్రతి ఒక్కరు కూడా మహిళలు, మతాలు, కులాలు తేడాలు లేకుండా, పార్టీలు తేడా లేకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు నాయకులు ఎవరైనా ఉన్నారని చెప్తూ అది ఒక జగన్మోహన్ రెడ్డి. ఉదాహరణకి ఈరోజు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 10 మెడికల్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్లో ఉంటే 5 ఏళ్ళు, అందులో 2 ఏళ్ళు కరోనా తీసేస్తే 17 మెడికల్ కాలేజ్ మొదలెట్టి 5 మెడికల్ కాలేజీలు ఈరోజు అడ్మిట్ స్టార్ట్ అయ్యాయంటే అది నిజంగా అది ఒక చరిత్ర, అది జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఈరోజు పాలకులు ఏం చేస్తున్నారు? ఈరోజు పీపీపీ మోడల్ అంటూ ప్రైవేటైజ్ చేస్తున్నారు. దానివల్ల ఏమైంది? పేదవాడు, బిలో పవర్టీ లైన్, మిడిల్ క్లాసు, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా మెడిసిన్ విద్యను అంత పరిస్థితి లేదు. ఎందుకంటే కోట్లాది రూపాయలు పెట్టే పరిస్థితి ఈరోజు ఉంది. అది ప్రజలు గమనించాలని కోరుకుంటున్నాను. మొన్నటికన్నా ఒక పెద్ద విప్లవం, 1,000 మంది సంతకాలు చేయడం, 1,000 మంది సంతకాలు చేయడం విప్లవానికి కొరికి ఏదైతే ఇంత విజయవంతమైన ఏదైనా ఒక కార్యక్రమం ఉందంటే అది ఒక ప్రజా ఉద్యమం. అంటే ఒకటే 1,000 సంతకాల సేకరణ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ వద్దు అన్నారు. ప్రతి ఒక్కరూ సంఘం పెట్టారు, వాలంటరీ. అందులో ఈరోజు ఇప్పటికన్నా దాని గవర్నమెంట్ గారికి ఇవ్వడం జరిగింది. అప్పుడు నేను చర్య జరుగుతున్న అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ ఎవరు దూరదృష్టితో జగన్మోహన్ రెడ్డి ఆలోచన మాత్రం పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందాలు ఉచితంగా, పేదవాడి బిడ్డ చదువుకోవాలి, అందరూ అన్ని వర్గాల వారు, ముఖ్యంగా మహిళలు 30% రిజర్వేషన్లు అన్ని నామినేట్ పడిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి. అందువల్ల జగన్ గారు, మోహన్ గారు పాలన అంటే చర్యగా ఘట్టం. అందులో ఈరోజు ప్రజలు కూడా అనుకుంటారు, ప్రజలు ఫీల్ అవుతున్నారు ఈరోజు. అరే మాకు ఆ రోజు అన్నారు బటన్ నొక్కితే ఏమైపోద్ది, అప్పులు పాలవుతుంది. ఈరోజు అప్పులు 18 నెలలు 20 కోట్ల ప్రయత్నం 2.5 లక్షల కోట్లు అప్పులు చేసింది. ఏమైనా తెలియదు. కానీ సంక్షేమం ఇవ్వలేకపోతున్నారు. ఆ రోజు అన్నారు, ఏమన్నారు? ముస్లాం చేతికి ఇస్తే నొక్కేస్తే డీబీటీలు డబ్బులు వేస్తారు. కానీ ఈరోజు నొక్కలేకపోతున్నారు కదా. కాబట్టి ప్రజలు కూడా ఆలోచనలు కోరుతున్నాను. ఎందుకంటే జగన్ నాయకుడు మనకు అవసరం. జగన్ ఉండేది మామూలు బడుగు బలహీన వర్గాలు బాగుపడే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు ఆయన ఇంకా 100 ఏళ్ళు ఇలాంటి మధ్య జరుపుకోవాలని తెలుసు. మనందరికీ ఒకసారి జగన్ వారు చెప్తున్నాం. అలాగే మా నాయకుల తరఫున కూడా మా కార్యకర్తలు చెప్తున్నాం. అందరికీ జై జగన్, జై జై జై. గిరిజన సంస్కృతి, సంప్రదాయ కళా సంపదలను పరిరక్షించి భావితరాలకు సంపదగా అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని బంజారా జనసంఘ్ వ్యవస్థాపకులు హరి చౌహాన్ నాయక్ పిలుపునిచ్చారు. జాతీయ బంజారా జనసంఘ్ 8వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 3 రోజుల పాటు తలపెట్టిన గిరిజన జాతీయ సాంస్కృతిక ఉత్సవాల్లో ఆదివారం గిరిజన భవన్లో కొనసాగాయి. ఈ కార్యక్రమానికి డిఎం&హెచ్ఓ బాలకృష్ణ నాయక్, సుప్రీంకోర్టు న్యాయవాది నాగపట్ల రాజగోపాల్ ముఖ్య అతిథులుగా హాజరై గిరిజన జాతీయ సాంస్కృతిక ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజన సంక్షేమం కోసం బంజారా జనసంఘ్ నాయకుడు హరి చౌహాన్ నాయక్ నిరంతరంగా శ్రమిస్తున్నారని తెలిపారు. గత 8 ఏళ్లుగా జాతీయ స్థాయిలో గిరిజన సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించే గిరిజన జాతి సంప్రదాయ కళా వైభవాన్ని చాటడం అభినందనీయమన్నారు. బంజారా సేవా సంఘ్ 8వ వార్షికోత్సవం జరుపుకుంటున్న మన CEO హరి చౌహాన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే
ఇటువంటి సంస్కృతిని గుర్తించి ఈ విధంగా చేయడం చాలా మంచి పని. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు కొనసాగించాలని. సో విద్యార్థుల్లో చాలా నైపుణ్యాలు ఉంటాయి పిల్లల్లో. సో గిరిజన మహిళా సంస్కృతి, తర్వాత బిడ్డలు ఈ సంస్కృతిని ఇదే విధంగా ముందుకు కూడా కొనసాగించాలని. ఎందుకంటే ఇప్పుడుండే ఆధునిక కాలంలో మర్చిపోతున్నారు చాలామంది. ఈ సాంస్కృతిక కార్యక్రమాన్ని ముందుకు ఇట్లే కొనసాగించాలని నేను మా హరి చౌహాన్ గారికి కోరుతున్నా. అదేవిధంగా విద్యార్థుల్లో ఉండే నైపుణ్యాన్ని బయటికి తీసుకురావాలి. చాలా బాగా డ్యాన్సెస్ అయితే కూచిపూడి నాట్యాలు కానీ వాళ్ళ సాంస్కృతిక నాట్యాలు కానీ చాలా బాగా చేస్తున్నారు. వాళ్ళని గుర్తించి ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకెళ్ళి ఒక గుర్తింపు తెచ్చేటట్లు ఉండాలని నేను మనవి చేస్తున్నాను. సో ఈ విధానాన్ని నాకు ఇన్వైట్ చేసి ఇక్కడ ఈ అవకాశాన్ని కల్పించినందుకు వారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. తిరుపతి వైఎస్ఆర్సీపీ 31వ వార్డు ఇన్ఛార్జి తండ్ల మోహన్ యాదవ్ ఆధ్వర్యంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి నగర మేయర్ డాక్టర్ శిరీష ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి చీరలు పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారని తెలిపారు. కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసం ప్రజలు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డిని చేజేతులా తాము ఓడించుకున్నామని ఈరోజు ప్రతి పేదవాడు కంటతడి పెడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో 23వ వార్డు ఇన్ఛార్జ్ కార్పొరేటర్ వెంకటేష్, 29వ వార్డు ఇన్ఛార్జ్ మోహన్, వేణు, సాయి జగదీష్, జగ్గ, కుప్ప తదితర వైసీపీ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా మా అందరి అభిమాన నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు మా అందరి తరపున. ఇవాళ తిరుపతి పట్టణంలో మా పార్టీ అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి గారు, అలాగే తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త అభినయ్ గారి ఆధ్వర్యంలో జగనన్న గారి జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించడం మా అందరికీ, తిరుపతి నగర ప్రజలందరికీ కూడా ఒక పండగ వాతావరణం లాగా ఇవాళ జన్మదిన వేడుకలు జరిగాయి. జగనన్న ఒక మాట అన్నారు, ఏంటంటే మా నాన్నగారు వెళ్తూ వెళ్తూ నాకు ఒక పెద్ద కుటుంబాన్ని నాకు అప్పజెప్పారని. ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రజలందరినీ కూడా ఆయన తన కుటుంబ సభ్యుల్లాగే భావించారు. అలాగే ప్రజలు కూడా తమ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుల్లాగే జగనన్నని వాళ్ళు అంత అభిమానించారు, ప్రేమించారు. కాబట్టి ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఆయన జన్మదినాన్ని ఒక పండుగలాగా జరుపుకుంటున్నారు. ఆయన రాజకీయ ప్రస్థానం మనందరికీ తెలుసు. ఎన్నో కష్టాలతో, ఎన్నో ఇబ్బందులతో అవన్నీ ఎదురీది ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన 5 సంవత్సరాలు ఆయన పరిపాలన ఏ విధంగా చేశారు అనేది మనందరికీ తెలుసు. అంతకుముందు ఆ తర్వాత కూడా నాకు తెలిసి ఆ విధంగా పరిపాలన సాగించడం అనేది కష్టం. ఆయన ఒకటి రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత గురించి ఎప్పుడు చెప్తుంటారు. ఆయన మేనిఫెస్టోని ఒక పవిత్ర గ్రంథంలో భావించి, అంతకుముందు ఏ రాజకీయ నాయకుడు కూడా నాకు తెలిసి దేశంలోనే మేనిఫెస్టోకి అంత ప్రాధాన్యత ఇచ్చుండరు అనుకుంటా. కరోనా లాంటి పరిస్థితుల్లో కూడా ఆయన చెప్పిన వాగ్దానాలన్నీ, సంక్షేమాన్ని అందించారు. జగనన్న ప్రభుత్వంలో ప్రతి నెల పేదవాళ్లకు ఏదో ఒక పథకం అందేది, అలాగే ఏదో ఒక అభివృద్ధి ఎక్కడో జరిగేది. తిరుపతి నగరంలో కూడా చూశారు మీరు ఏ విధంగా అభివృద్ధి చెందిందో ఆ 5 సంవత్సరాల కాలంలో కూడా. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనము పథకాలు పక్కన పెడితే ఇవాళ ప్రభుత్వ ఆస్తులు అలాగే ప్రజల ఆస్తులు కూడా ప్రైవేట్ వ్యక్తికి ఏ రోజు ఇస్తారు అనేదే జరుగుతోంది చర్చ. అప్పుడు ప్రభుత్వ డబ్బులను పేద ప్రజలకు పంచిచ్చిన జగనన్న ఇప్పుడు ప్రభుత్వ డబ్బుల్ని ప్రైవేట్ వ్యక్తులకు, కార్పొరేట్ వ్యక్తులకు పంచిస్తున్నారు కూటమి ప్రభుత్వం. మా అందరికీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కూడా జగనన్న గారి నాయకత్వంలో పనిచేయడానికి మేమందరం కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. అలాగే
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా జగనన్న ముఖ్యమంత్రి అవుతారనే విశ్వాసం మా అందరిలోనే ఉంది. అలాగే కూటమి ప్రభుత్వంలో ఉండే నాయకులు కూడా చెప్తున్నారు. అంటే ఏ విధంగా ఉందో మనం ఆలోచించవచ్చు. కాబట్టి మేము ఎప్పుడు కూడా ప్రజల మధ్యలో ఉండి ప్రజల గురించి పోరాడతామని తెలియజేస్తూ ఇవాళ జగనన్న జన్మదిన వేడుకలో భాగంగా డివిజన్లు 23వ డివిజన్ కార్పొరేటర్ రామస్వామి వెంకటేశ్వర్లు గారు, అలాగే 29వ కార్పొరేటర్ ఆదిలక్ష్మి గారు, మోహన్ గారు వాళ్ళ అబ్బాయి, అలాగే 31వ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వార్డు అధ్యక్షులు, అనుబంధ విభాగాల ప్రతినిధులు అందరం కలిసి పారిశుద్ధ్య కార్మికులకు ఇవాళ బట్టలు పంపిణీ చేయడం, అలాగే కేక్ కట్ చేసుకొని జగనన్న జన్మదిన వేడుకలని ఘనంగా జరుపుకుంటున్నాం. చిత్తూరు జిల్లా 4వ తరగతి ఉద్యోగుల సంఘాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు మల్లేశ్వరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్ సుబ్రహ్మణ్యంలు తెలిపారు. ఆదివారం చిత్తూరు జిల్లా సంఘం కార్యాలయం వద్ద నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా మొత్తం 9 పోస్టులకు అదే సంఖ్యలో నామినేషన్లు రావడంతో కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని పేర్కొన్నారు. ఎన్నికల అధికారి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట చెన్నప్ప, సహాయ ఎన్నికల అధికారి రాష్ట్ర కార్యదర్శి రమణ, ఎన్నికల పర్యవేక్షకులు రాష్ట్ర గౌరవాధ్యక్షులు ఈ సుబ్రహ్మణ్యంలు వివరాలను వెల్లడించారు. జిల్లా అధ్యక్షుడిగా శ్రీనివాసులు, సహాధ్యక్షులుగా రాజా, ఉపాధ్యక్షులుగా జయచంద్ర, బ్రహ్మయ్య, కార్యదర్శిగా లోకనాథ్, సంయుక్త కార్యదర్శులుగా ఉషారాణి, భాస్కర్, ప్రచార కార్యదర్శిగా నవీన్ సాయి, కోశాధికారిగా రామచంద్రయ్యలు ఎంపికయ్యారని తెలిపారు. 2025 ఆదివారం ఉదయం 11 గంటలకి జిల్లా ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లా ప్రక్రియలో భాగంగా ఈ రోజు నామినేషన్స్ 9 పోస్టులకు గాను 9 నామినేషన్లు వచ్చినాయి. ఆ 9 నామినేషన్లో ఉన్న వ్యక్తుల్ని ఏకగ్రీవంగా ఎన్నిక చేయడమైనది. అధ్యక్షులుగా ఎం శ్రీనివాసులు, అధ్యక్షులు ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఏఆర్ రాజా సహాధ్యక్షులు సిటీ ఆఫీస్ చిత్తూరు, టి జయచంద్ర ఉపాధ్యక్షులు 1 వెటనరీ డిపార్ట్మెంట్ చిత్తూరు, ఆర్ బ్రహ్మయ్య ఉపాధ్యక్షులు 2 అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చిత్తూరు, ఎం లోకనాథ్ కార్యదర్శి R&B డిపార్ట్మెంట్ చిత్తూరు, ఎం ఉషారాణి సంయుక్త కార్యదర్శి ఎస్సీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఎం భాస్కర్ సంయుక్త కార్యదర్శి ఆర్టీఓ ఆఫీస్ చిత్తూరు, జి నవీన్ సాయి ప్రచార కార్యదర్శి జడ్పీ పంచాయతీరాజ్ చిత్తూరు, ఎం రామచంద్రయ్య కోశాధికారి డిఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఈ రోజు ఎన్నిక చేయడం జరిగింది. వీళ్ళ కాల పరిమితి వచ్చేసి ఎన్నికైన తేదీ నుండి 3 సంవత్సరాల పాటు వీళ్ళు ఈ పదవుల్లో కొనసాగుతారు అని డిక్లేర్ చేయడం అయింది. చిత్తూరు జిల్లా ఎలక్షన్ ప్రక్రియ ఎలక్షన్ ఆఫీసర్స్ వచ్చి సకరంగా ఎలక్షన్ జరిగింది. అదేవిధంగా 9 నామినేషన్లకు 9 మందిని డిక్లేర్ చేశారు. ఈ కాల పరిమితి 3 రోజులు ఉంటుంది, 3 సంవత్సరాలు ఉంటుంది. ఇకపోతే తాలూకాది కూడా నిన్న ఎలక్షన్ జరిగింది. వాళ్ళు కూడా ఈ రోజు ప్రమాణ స్వీకారం పెట్టుకున్నాము. వీళ్ళ తర్వాత ప్రమాణ స్వీకారం చేస్తామని మీకు తెలియజేస్తున్నాము. తిరుపతి పద్మావతిపురంలో తిరుపతి, చిత్తూరు జిల్లాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డిల నేతృత్వంలో మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటాలతో కూడిన ప్లకార్డులు ప్రదర్శిస్తూ నవరత్నాల పథకాలు గుర్తుకు తెస్తూ ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానుల మధ్య భూమన కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డిలు భారీ కేక్ను కట్ చేశారు. అనంతరం భూమన కరుణాకర్ రెడ్డి రక్తదాన శిబిరం కార్యక్రమాన్ని ప్రారంభించారు. పుట్టినరోజు వేడుకల్లో మేయర్ డాక్టర్ శిరీష, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రియతమ నాయకుడు, పూర్వ ముఖ్యమంత్రి, కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరి మధ్యన అత్యంత సంబరంగా, పండుగగా, వేడుకగా జరుపుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని కోల్పోయి ప్రజలు పడుతున్నటువంటి వేదన ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవ వేడుకల్లో పాల్గొంటున్నటువంటి ప్రజల సంఖ్యతో నిరూపితమవుతుంది. ఎక్కడ చూసినా పండుగ వాతావరణమే. జగన్మోహన్ రెడ్డి గారి లాంటి నాయకుడు అరుదుగా మానవాళిలో జన్మిస్తాడు. జన్మించినాడు కనుకనే అనంతానంతంగా పేద ప్రజల అభ్యున్నతి కోసమని 5 సంవత్సరాలు ఆయన చేసినటువంటి అవిరళ కృషి ఎనలేనటువంటిది. ఈరోజు పేదవాళ్ళు జగనన్నను మేము ఓడించి మేము ఓడిపోయినాము అని బాధపడుతున్నారు. వాళ్ళు మళ్ళీ కోలుకునేదానికి, మళ్ళీ ఆ సుపరిపాలన తీసుకువచ్చేదానికి రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవం రోజున పునరంకితమవుతున్నారు. మళ్ళీ జగనన్నను గెలిపించాలన్నటువంటి ఆశయంతో
జగనన్న పుట్టినరోజు మా అందరికీ కూడా మహా పండుగ రోజు అని తెలియజేస్తున్నాం. తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఘనంగా ఉత్కల కేసరి డాక్టర్ హరే కృష్ణ మెహతాబ్ 125వ జయంతి మరియు 3 రోజుల జాతీయ సదస్సు ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఆదివారం ఆధునిక ఒరిస్సా శిల్పి ఉత్కల కేసరి డాక్టర్ హరే కృష్ణ మెహతాబ్ 125వ జయంతి అలాగే 3 రోజుల జాతీయ సదస్సు ప్రారంభోత్సవం విశ్వవిద్యాలయ ఉత్కలపీఠం ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయంలోని చెలికాని అన్నారావు సభాభవనంలో నిర్వహించారు. ప్రత్యేకించి ఈ 3 రోజుల సదస్సు ఆధునిక ఒరిస్సా రాజ్య విశేషాలు, జీవన విధానం, సాహిత్యం, రాజనీతి, సంస్కృత సంరక్షణ మరియు శ్రీ జగన్నాథ సంస్కృతి మొదలైన విషయాలపై విశేష చర్చ ఈ 3 రోజుల సదస్సు ద్వారా జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే ఉత్కలపీఠం ద్వారా నిర్వహించిన డాక్టర్ హరే కృష్ణ మెహతాబ్ అలాగే ఉత్కలపీఠం ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇవాళ డాక్టర్ హరే కృష్ణ మెహతాబ్ జయంతి అంగరంగ వైభవంగా జరగడం, అందులో భాగస్వామ్యం కావడం మహద్భాగ్యంగా భావిస్తున్నానని తెలియజేశారు. స్వాతంత్ర సమరయోధులు, ఆధునిక ఒరిస్సా నిర్మాణకర్తలు, సంస్కృత మరియు జగన్నాథ సంస్కృతి సంరక్షణకు మూల ప్రేరకులని తెలిపారు. అటువంటి గొప్ప మహాత్ముని స్మరించడం ఎంతో అవసరమన్నారు. జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఇంతటి చక్కటి కార్యక్రమాలను నిర్వహిస్తూ సంస్కృత భాషతో పాటు భారతీయ సంస్కృతిని, ఆధ్యాత్మిక తత్వాలను భావితరానికి అందిస్తూ ముందుకు సాగడం తిరుపతి నగరానికి ఎంతో గౌరవప్రదమని తెలిపారు. అనంతరం ఈ 3 రోజుల జాతీయ సదస్సుకు సంబంధించి అలాగే డాక్టర్ హరే కృష్ణ మెహతాబ్కు సంబంధించిన జీవన విశేషాలు తెలియజేసే గ్రంథాన్ని కూడా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అతిథులుగా డాక్టర్ ప్రఫుల్ల కుమార్ మిశ్రా, మాజీ ఛాన్సలర్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, కేంద్రీయ అగ్రికల్చరల్ విశ్వవిద్యాలయం బీహార్ కేంద్రీయ అగ్రికల్చరల్ విశ్వవిద్యాలయం డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ విచ్చేసి డాక్టర్ హరే కృష్ణ మెహతాబ్ విశేష సేవలను స్మరిస్తూ ప్రతి ఒక్కరూ ఆయన మార్గాన్ని అనుసరిస్తూ ముందుకు సాగాలని, దేశభక్తి, భగవద్భక్తి కలిగి ముందుకు సాగాలని సూచించారు. అనంతరం ప్రొఫెసర్ చండీ ప్రసాద్ నంద, డైరెక్టర్ ఒరిస్సా రీసెర్చ్ సెంటర్ భువనేశ్వరం మాట్లాడుతూ సంస్కృతి సంప్రదాయాలను తెలుసుకుని ప్రగతి పథంలో ముందుకు సాగాలని, జగన్నాథ సాహిత్యాన్ని, భారతీయ తత్వాన్ని తెలుసుకోవాలని సూచించారు. అనంతరం చంద్రశేఖర హోతా, సెక్రటరీ ఒరిస్సా సాహిత్య అకాడమీ భువనేశ్వర్, అలాగే ప్రొఫెసర్ హరిహర పండా, ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఐసీహెచ్ఆర్ న్యూఢిల్లీ, అలాగే సభాధ్యక్షులు విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జేఎస్ఆర్ కృష్ణమూర్తి మాట్లాడారు. విశ్వవిద్యాలయం ద్వారా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రగతి పథంలో ముందుకు సాగుతున్నామని, స్వాతంత్ర సమరయోధులు ఉత్కల కేసరి డాక్టర్ హరే కృష్ణ మెహతాబ్ వంటి మహాత్ములను స్మరిస్తూ వారి సేవలు ఆధునిక యువతకు అందిస్తూ ఆధ్యాత్మికతను, సంస్కృతిని, సంస్కృత జ్ఞానాన్ని అందిస్తూ ఈ 3 రోజుల సదస్సులో మరిన్ని విషయాలను చర్చించడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అకాడమిక్ డీన్ ప్రొఫెసర్ రజనీకాంత్ శుక్లా, రిజిస్ట్రార్ వెంకటనారాయణరావు, విశ్వవిద్యాలయ ఉత్కలపీఠం డైరెక్టర్ డాక్టర్ జ్ఞానరంజన్ పండా, సభా సంచాలకులు ప్రొఫెసర్ రాధా గోవింద త్రిపాఠి, కోఆర్డినేటర్లు డాక్టర్ పారమిత పండా, అలాగే విభిన్న విశ్వవిద్యాలయాల నుండి విచ్చేసిన విద్వాంసులు, రీసెర్చ్ స్కాలర్లు, విశ్వవిద్యాలయంలోని విభిన్న విభాగాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. రాయితీపై అందించనున్న ఎలక్ట్రిక్ సైకిళ్లను చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్లు పరిశీలించారు. చిత్తూరు నగరపాలక కార్యాలయ ఆవరణలో ఆదివారం ఉదయం ఈ సైకిల్ను నడిపారు. త్వరలోనే ఈ సైకిళ్లను రాయితీపై అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మేయర్ ఎస్ అముద, చుడా చైర్పర్సన్ కఠారి హేమలత, కమిషనర్ పి నరసింహప్రసాద్, డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 50 డివిజన్లో 2 సైకిల్ 100 బర్త్డే రోజు ఇచ్చేస్తాం. డబుల్ కట్టేస్తా, సెలెక్ట్ చేయి. కొంచెం పేదలుగా ఉంది. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. పోలియో రహిత రాష్ట్రమే ప్రభుత్వ లక్ష్యం. జాతీయ పోలియో దినోత్సవం సందర్భంగా తిరుపతి ఎంఆర్పల్లిలోని అర్బన్ హెల్త్ సెంటర్లో చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. మీకోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి. డిసెంబర్ 22న సోమవారం తిరుపతి జిల్లా కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోండి. ప్రజలకు తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర విజ్ఞప్తి. శ్రీవారి భక్తుల భద్రతకు టీటీడీ పెద్దపీట. పోలీసు శాఖకు 20 బ్రీత్ అనలైజర్లు అందజేసిన టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్. పోలియో రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం. చిత్తూరు మున్సిపల్ కార్యాలయంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.